కరువు కాటకాలొస్తే అన్నదాతలు తల్లడిల్లుతారు. వరదలు వెల్లువెత్తితే వణికిపోతారు. పంట నష్టాలతో పెట్టుబడులు రాక దిగులు చెందుతారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సహభాగి సహా 20 రకాల కొత్త వరి విత్తనాలను సృష్టించారు ఒడిశా శాస్త్రవేత్త స్వాతి. నేనీ పరిశోధన ఆరంభించిన తొలి సంవత్సరాలలో విధాన నిర్ణేతలు, గొప్ప శాస్త్రవేత్తలు, డాక్టర్ స్వామినాథన్ లాంటి ప్రముఖులతో, వృత్తి నిపుణులతో పనిచేసే అవకాశం వచ్చింది. నిజానికి గ్రామీణ కుటుంబాల మహిళలది వ్యవసాయంలో కీలక పాత్రే. అయినా వారికి గుర్తింపు లేదు, యాజమాన్య హక్కులు లేవు, వనరుల లభ్యత నేటికి పరిమితంగానే ఉంది. Their ownership and access to critical resources or inputs remain still limited. ఆమె సాధించిన విజయాల్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటి ఉంది. Engaged with the dissemination of నేను రైతాంగం కోసం సహభాగీధన్ విత్తనాల వ్యాప్తిలో నిమగ్నమయ్యాను. ఎలాంటి వాతావరణ ప్రతికూలతనైనా తట్టుకునే ఈ వడ్లకు ఆదరణ బావుంది. మన దేశంలో విత్తనోత్పత్తిదారుల సహకారంతో వీటిని రూపొందించాం. కరువులు, వరదలతో పంట నష్టపోతున్న చిన్నకారు రైతులకు ఈ విత్తనాలెంతో మేలు చేస్తాయి. Situations like flooding, drought and sometimes even both the occurrences happen in their field. వాతావరణ మార్పు అనేక రూపాల్లో Agriculture remains a core for our food security, for our good health. ఆహార భద్రతకు, ఆర్థిక వ్యవస్థ పుష్టికి వ్యవసాయం ఎంతో ముఖ్యం. పెరిగే జనాభాకు సరిపడా ఆహార లభ్యతపై నేను ఆశాభావంతో ఉన్నాను. శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతికత మహోన్నత పాత్ర పోషిస్తాయి. అయితే మేము ఒక సమతుల్య విధానాన్ని రూపొందించాలి. చిన్నకారు రైతులకు ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారం, సాంకేతికత అందేలా చూడాల్సి ఉంది. Technology as such for smallholders. గతంలో మహిళా కిసాన్ సశక్తికరణ్ పరియోజన, మహిళా కిసాన్ స్వశక్తికరణ్ పరియోజన పథకం ఈ దేశంలో వనితల ఆధ్వర్యంలో సాగిన ఓ అత్యుత్తమ వ్యవసాయిక పథకంగా నిలిచింది. ఈ దార్శనికత మా ముఖ్య కార్యక్రమాల్లో కనపడుతుంది. CGIR గా సంక్షిప్తంగా పిలిచే అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి కార్యక్రమాలలో మహిళలు చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రత్యేకించి విత్తనాభివృద్ధి వ్యవస్థలో ఈ మార్పును చూడవచ్చు. విత్తన వ్యవస్థలు, విత్తనాలకు స్త్రీలే నిజమైన సంరక్షకులు అని విశ్వాసం. వివిధ సాంకేతికతలు ఉపయోగించి చేసే అభివృద్ధిలో మేము వారిని నిమగ్నం చేస్తాం. స్కేలింగ్ as well as enterprise development around The year 2023 was very special for me. 2023 సంవత్సరం నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే అమెరికాలోని అయోవాలో ఉన్న వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ నుంచి ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ పురస్కారం అందుకున్నాను. వ్యవసాయ రంగంలో గొప్ప శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యులైన నోబెల్ బహుమతి గ్రహీత బోర్లాగ్ పేరిట ఏర్పాటైన ఈ అవార్డును 40 ఏళ్ల వయసులోపు వ్యవసాయ, ఆహార భద్రతా శాస్త్రవేత్తలకు ప్రకటిస్తారు. One of the greatest scientists in agriculture sector and Nobel laureate has given to the advice to all the young researchers in the agriculture space is that ఈ రంగంలో యువ పరిశోధకులకు నేనిచ్చే సలహా ఒక్కటే: మన పరిశోధనా ఫలాలు చిట్ట చివర ఉన్న రైతుకు చేరాలి. సైన్స్ తో నవ్యావిష్కరణలు, సాంకేతికత ఫలాలు చివరి వినియోగదారుకు ఎలా చేరాయి, వారినెలా ప్రభావితం చేశాయన్నది మీరు గ్రహించాలి. తుది వినియోగదారు స్థాయిలో సర్దుబాటు చేయగలరు. రైతులకు, వాటాదారులకు ఏమవసరమో మీకు తెలుస్తుంది. And what our farmers or other stakeholders in the flag end need.